స్థానిక సంస్థలకు వెళ్లడానికి మొహం చెల్లక ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్తో సోనియా తెలంగాణ ఇస్తే 10 ఏళ్లు సీఎంగా ఉండి కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటూ మోసం చేసి ప్రజలకు బీఆర్ఎస్ బాకీ పడిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే బాకీ కార్డు పేరుతో కేటీఆర్ మరో డ్రామా మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. కేటీఆర్కి దమ్ముంటే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ని నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. దళితులకు 3 ఎకరాలని, దళితులకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, ఇంటింటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఎన్నో రకాల మోసాలు చేసి తెలంగాణకు బాకీ పడ్డది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ, మా ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బాకీ కాడంటున్నావు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, గురిగింజ దాని కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్ళుగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో అర్థం చేసుకోవాలి. మిగులు రాష్ట్రానికి మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ప్రజలు మార్పు కోరుకొని అప్పుల రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి అప్పులున్నా, మీరు చేసిన తప్పులున్నా అదరకుండా బెదరకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లెక్క పోతుంటే చూసి ఓర్వలేక మీ చెల్లె కవిత చేసినటువంటి ఆరోపణలను కనీసం నువ్వు ఎదుర్కోలేక కాళేశ్వరంలో నువ్వు మీ బావ రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని